జీతాలు ఇవ్వకపోవటం వెంటనే ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న పిఎఫ్ పిఎస్ఐ వెంటనే ఇవ్వాలి, 2 నెలలు పెండింగ్ లో ఉన్న రావాలి, అధికారులు బయటికి రావాలి, అధికారులు బయటికి రావాలి, అధికారులు బయటికి చెప్పాలి, అధికారులు వెంటనే ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న 2 నెలల వేతనాలు ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న 2 నెలల వేతనాలు ఓర్పుల్లోని కార్మికుల ఐక్యత ఓర్పుల్లోని కార్మికుల ఐక్యత ఇవ్వాలి, పెండింగ్ ఉన్న 2 నెలల వేతనాలు ఇవ్వాలి, పెండింగ్ ఉన్న 2 నెలల వేతనాలు సమాధానం చెప్పాలి అధికారులు. మాకు ప్రతి నెల జీతాలు మాకు మాత్రం పట్టడం లేదు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు మేము ప్రతి ఒక్క నెల పోయి ప్రతి ఒక్కసారితో మాట్లాడినా కూడా మమ్మల్ని పట్టించుకునే ఈ రిమ్స్ హాస్పిటల్లో ఎవరు మమ్మల్ని సంధించడం, మమ్మల్ని గుర్తించుకోవటం లేదు. మా చేత అయితే పని చేయించుకుంటున్నారు. కాంట్రాక్ట్తో కూడా వాళ్ళు సంధించి వాళ్ళకి జీతాలు వేయమని చెప్పిన వాళ్ళు ఎవరు మాకు కనిపించటం లేదు. మేము వచ్చి కాంట్రాక్ట్ని జీతాలు అడుగుతుంటే ఇదిగోమ్మా రేపు నెలలో వేస్తాము, 5వ తారీఖు వేస్తాం, 5వ తారీఖు అంటున్నాడు. అప్పుడు 2 నెలలు పూర్తి అవుతున్నాయి. మేము మొదటి నెలలోనే వెళ్ళిపోగానే 2వ నెలలోనే మా జీతం గురించి మేము అడుగుతున్నాము. అడుగుతుంటే ఇదిగో ఈ రోజు వేస్తానంటారు. ఈ రోజు వేస్తానన్నది ఇంకో రోజు అవుతుంది, ఆ రోజు అన్నది ఇంకో రోజు అవుతుంది. అది లాస్ట్లో మళ్ళీ ఇలాగానే మేము అందరమే కలిసి కట్టుబడిగా మేము ఎక్కడ కూర్చొని 2 నెలల నుంచి మాకు 2 నెలలు వెళ్ళిపోయి 3వ నెల కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. మేము అందరం కూర్చొని ఇట్టా మేము ఇది చేసి మేము వాళ్ళని అడిగినప్పుడు ఇదిగో ఈ నెలలో వేస్తామని అంటారు, ఈ రోజు వేస్తారు. మళ్ళీ మా అమ్మాయి 3 నెలల దాకా మా గురించి పట్టించుకునే నాదుడు ఇక్కడ ఎవరూ లేరు.